మిత్రులారా, నేను మీ సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన కొరుట్లలో ఎస్ఎస్పి కళా ఆర్ట్స్ దగ్గరికి అయితే రావడం జరిగింది. అన్న పేరు వచ్చేసి దీక్షిత్. అండ్ అలానే లొకేషన్ కూడా మీకు వీడియో రూపంలో చూపిస్తా. ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ మొత్తం టోటల్ గా మాత్రం ముంబై మోడల్ విగ్రహాలు అయితే తయారు చేయడం జరుగుతుంది. ఇక హైట్ అంటే మాత్రం ఇక నేను చెప్పలేను, ఎందుకంటే మినిమం ఇక్కడ వచ్చేసి అన్ని భారీ భారీ విగ్రహాలు స్టాండింగ్ పొజిషన్ లో, సిట్టింగ్ పొజిషన్ లో ఉండడం జరిగింది. కాబట్టి మీకు అన్న కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను. మీకు ఏ విగ్రహం కావాలనో తప్పకుండా ఆ విగ్రహంది ఫోటో తీసి అన్నకు వాట్సాప్ చేసి మీరు కనుక్కోండి హైట్ అండ్ రేట్. తప్పకుండా మాత్రం ప్రతి ఒక్కరికి మాత్రం ఇక్కడ ఉన్న విగ్రహాలు మాత్రం నచ్చుతాయి అనుకుంటున్నాను. అయితే నా వీడియో అనేది కొంచెం లెంత్ అయితే, కాకపోతే స్కిప్ చేయకుండా ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా మాత్రం చూడండి, ఓకేనా? కొత్త చూసిన వాళ్ళు అయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్క మాత్రం బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి. ఆల్ అంటే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన ఎస్ఎస్వి కళా ఆర్ట్స్ కోరుట్ల దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇక్కడ మొత్తం టోటల్గా చూసుకున్నట్టయితే ముంబై మోడల్ విగ్రహాలు అయితే ఉండడం జరిగింది. చాలా భారీ భారీ విగ్రహాలు, మంచి స్టాండింగ్ పొజిషన్లో, సిట్టింగ్ పొజిషన్లో. నాకైతే మాత్రం ప్రతి ఒక్క విగ్రహం అయితే నచ్చింది. ఎందుకంటే ఫేస్ అయితే చూసుడుతోనే అసలు విగ్రహం వినాయకుడే మనల్ని చూస్తాడా ఏంది అని అనిపించింది. కాబట్టి అసలు నేను కోరుట్లలో ఉన్నానా లేకుంటే ముంబైలో ఉన్నానా నాకే అర్థం కాలేదు. దానికోసం మీకు చెప్పడం జరుగుతుంది. అండ్ అలానే ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటి అని మాత్రం మీకు వీడియో రూపంలో చూపిస్తా. ఫస్ట్గా ఒక మోడల్ విగ్రహాన్ని చూసుకున్నట్టయితే ఇక్కడ హనుమాన్ పైన అయితే గణేశుడు అయితే కూర్చొని ఉండడం జరిగింది. వీటిలలో ఏంటంటే నేను హైట్ ఎందుకు చెప్తలేనంటే, మనకు విగ్రహం వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కూడా ఉంటాయి కదా, దానికోసం నేను ఇంకా హైట్ అయితే మీకు చెప్తలేను. ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి గుర్రాలు 2 హార్సెస్ అయితే ఉన్నాయి. అండ్ అలానే గణేశుడు వచ్చేసి స్టాండింగ్ బ్యాక్ సైడ్ నా చూడండి ఎంత హైట్ అయితే ఉండడం జరిగిందో, చాలా బాగుంది. ఇంకా మేబీ నాకు తెలిసి అయితే బ్యాక్గ్రౌండ్ వరకు అయితే వస్తుంది అనుకుంటున్నా, దానికోసం అయితే మీకు హైట్స్ అయితే చెప్తలేను. ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఇక్కడ త్రిమూర్తి గణేష్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ రిద్ధి సిద్ధి అమ్మవార్లు అయితే ఉండడం జరిగింది సిట్టింగ్ పొజిషన్లో, చూసింది కదా. ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే వచ్చేసి మల్లారి కాన్సెప్ట్లో అయితే గణేష్ అయితే ఉండడం జరిగింది. మీకు చెప్పాను కదా, అట్లా బ్యాక్గ్రౌండ్ వరకు వస్తే ఇంకేమవుతుంది అంటే వినాయకుడు అనేది ఇంకా హైట్ ఉంటుంది. దానికోసమే నేనైతే మీకు ఎగ్జాక్ట్లీ హైట్ అయితే చెప్పలేకపోతున్నాను. చూసుకోవచ్చు. ఇంకో మోడల్ విగ్రహం కూడా చూపిస్తా. ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే సిట్టింగ్ పొజిషన్లో ఉండడం జరిగింది. నేను చెప్పాను కదా మీకు ఫస్టే, నా వీడియో అనేది కొంచెం లెంతీ ఉంటుంది అని. ఎందుకంటే ఇక్కడ చూడండి ఇంత హైట్ విగ్రహాలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఏంటంటే యూనిక్ మోడల్ విగ్రహాలు, కాబట్టి ప్రతి ఒక్క విగ్రహాన్ని చూపెట్టాలంటే కొంచెం వీడియో అనేది లెంతీ అవుతుంది. కాబట్టి మీకు ఫస్టే నేను చెప్పాను. ఇక్కడ చూసుకోవచ్చు ఎలిఫెంట్ పైన సిట్టింగ్ పొజిషన్లో ఉండడం జరిగింది గణేశుడు. చూసింది కదా ఎలిఫెంట్ కూడా ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. ఇంకా ఆభరణాలు కూడా గణేశునికి ఆభరణాలు కూడా ఎంత బాగున్నాయి చూడండి. కొంచెం జూమ్ చేస్తున్నా, 2x పెడుతున్నా. ఫేస్ కూడా ఎంత మంచి గ్లోయింగ్ ఉందో. అండ్ అలానే ఆభరణాలు కూడా చాలా చాలా బాగున్నాయి. ఇంకో మోడల్ విగ్రహం చూసుకుంటే మన తామర పువ్వు పైన స్టాండింగ్ పొజిషన్లో ఉండడం జరిగింది. మేబీ మొత్తం జాయింటింగ్ వర్క్ అనేది మొత్తం టోటల్ కంప్లీట్ కాలేదు. ఇక్కడ చూపిస్తున్నా మీకైతే ఎంత బాగుందో చూడండి. ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ జాయింటింగ్ వర్క్ కాలేదు. ఇంకా ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం కూడా చూపిస్తాం మీకు. ఇక్కడ చూసుకున్నట్టయితే మేబీ నాకు తెలిసి అయితే మాత్రం ఇక్కడ తామర పువ్వు వస్తుంది అనుకుంటున్నా. ఇక్కడ తొండం ఇవ్వండి ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది అనుకుంటున్నా. చూడండి, చూసింది కదా ఎంత బాగుందో గణేశుడు కూడా మాత్రం. నేను చెప్పాను కదా, ఇందుకనే నేను కోరుట్లో ఉన్నానా లేకుంటే మేబీ నేను ముంబైలో ఉన్నానా అని. అసలు చూసుకోవచ్చు అసలు గణేశుడు ఎక్కడ ఉందో చూడండి, ఎంత హైట్లో ఉన్నదో. చూసింది కదా అక్కడ వచ్చేసి గణేశుడు 6 హ్యాండ్స్. అసలు ఇది ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే చూడండి, ఇక్కడ ఫేస్ అయితే పెట్టలేదు. అక్కడ వచ్చేసి చంద్రవంక పైన కూర్చొని అయితే ఉండడం జరిగింది గణేశుడు. చూసింది కదా. ఇంకా ఆభరణాలు ఇట్లా మొత్తం అయితే మాత్రం ఇంకా కాలేదు, ఇంకా జాయింటింగ్ కాలేదు. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఇది కూడా మొత్తం స్టాండింగ్ పొజిషన్లో ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకా పంచ మొత్తం చూడండి. మేబీ నాకు తెలిసి ఇది శివుని కాన్సెప్ట్ అనుకుంటున్నా, అవునో కాదు మాత్రం మీరు కామెంట్ రూపంలో అయితే చెప్పండి. ఇక్కడ చూసుకొచ్చినట్టయితే మీకు చేతిలో కూడా పాము ఉండడం జరిగింది. మొత్తం వచ్చేసి ఓన్లీ యూనిక్ మోడల్ విగ్రహాలు ఇవన్నీ ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ స్టాండింగ్ పొజిషన్లో త్రిముఖి గణేష్ చూడండి, 3 ఫేసెస్ చూసింది కదా. త్రిముఖి గణేష్ చూడండి.
అండ్ 6 హ్యాండ్స్తో అయితే ఉండడం జరిగింది స్టాండింగ్ పొజిషన్లో. ఫస్ట్ టైం 3 ఫేసెస్ గణేష్ అయితే మాత్రం నేను స్టాండింగ్ పొజిషన్లో చూసిన మాత్రం ఫస్ట్ టైం ఇక్కడ. ఇంకో మోడల్ చూసుకుంటే అయితే మేబీ నాకు తెలిసి అయితే ఇది నెమలి అనుకుంటున్నా, కృష్ణుని కాన్సెప్ట్లో అయితే ఉండడం జరిగింది చూడండి. అండ్ పంచ కూడా చూసుకోవచ్చు, అసలు ఎంత బాగుందో విగ్రహం కూడా. ఇంకో మోడల్ విగ్రహం చూసుకుంటే అయితే ఇక్కడ చూడండి సిట్టింగ్ పొజిషన్లో అయితే ఉండడం జరిగింది. బ్యాక్గ్రౌండ్కి ఇంకా జాయింటింగ్ వర్క్ ఇంకా రాలేదు, మొత్తం విగ్రహం అయితే మాత్రం జాయింటింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. కాకపోతే ఏంటంటే ఇంకా ముంబై మోడల్ కాబట్టి ఇదంతా ప్లైవుడ్కి ఇట్లా ఇంకా చాలా వర్క్ ఉన్నది. ఇంకా వర్క్ కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది, బుకింగ్ కూడా అదే విధంగా కూడా ఫాస్ట్గా కావడం జరుగుతుంది. అండ్ మోడల్ విగ్రహం చూసుకుంటే అయితే పంచముఖ గణేష్ చూడండి, పంచముఖ గణేష్. ఇంకా ఫేసెస్ కూడా ఆభరణాలు కూడా ఎంత బాగున్నాయో చూసింది కదా. 5 ఫేసెస్ అయితే ఉండడం జరిగింది చూడండి, 5 ఫేసెస్. ఆభరణాలు కూడా చాలా బాగున్నాయి. ఇంకా వర్క్ అని ఇంకా చాలా చాలా వర్క్ ఉన్నది ఇంకా చూసింది కదా. అండ్ ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూసుకోవచ్చు. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే సేమ్ సిట్టింగ్ పొజిషన్లో ఉండడం జరిగింది చూడండి. ఇక్కడ చూసుకోవచ్చు ఇంకో మోడల్ విగ్రహం, ఇది వచ్చేసి బ్యాలెన్సింగ్ గణేష్. ఈ బ్యాలెన్సింగ్ గణేష్ అనేది చూడండి అష్టభుజధారి ఎంత బాగుందో చూసింది కదా. ఇది వచ్చేసి మొత్తం మనకు స్టాండింగ్ పొజిషన్లో ఉండడం జరిగింది ఈ విగ్రహాలన్నీ. ఈ లైన్లో చూసుకున్నట్టు కూడా అయితే మాత్రం స్టాండింగ్ పొజిషన్లోనే ఉన్నాయి. ఇక్కడ చూసుకోండి ఈ గణేషుని చూసుకున్నట్టయితే రాధాకృష్ణుని కాన్సెప్ట్లో అయితే ఉండడం జరిగింది చూడండి. చూసింది కదా, మీకు ఫేస్ కూడా మంచిగా కొంచెం జూమ్ చేసి చూపిస్తానా ఎంత బ్రహ్మాండంగా ఉందో. అండ్ సేమ్ మోడల్ విగ్రహం అయితే ఒకటైతే చేయడం జరిగింది లగ్నాలు. ఇంకో మోడల్ విగ్రహం చూసినట్టయితే ఇక్కడ స్టాండింగ్ పొజిషన్లో చూడండి, ఈ లైన్లో చూసినట్టయితే సేమ్ మోడల్ విగ్రహాలు కాకపోతే స్టాండింగ్ పొజిషన్లో అయితే ఉండడం జరిగింది చూడండి. ఇక్కడ లయన్ పైన స్టాండింగ్తో చూద్దాం అనుకుంటే చాలా పెద్దగా ఉన్న విగ్రహం, అది చూపిస్తా మీకు. అది ఆ విగ్రహం కూడా ఇక్కడ చూసింది కదా. అండ్ ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తా. ఇక్కడ చూడండి స్టాండింగ్ పొజిషన్లో ఆల్మోస్ట్ ఆల్ కలరింగ్ వర్క్ కూడా స్టార్ట్ కావడం జరిగింది. నేను చెప్పాను కదా ఐస్లో మాత్రం మంచి గ్లోయింగ్ ఉన్నది. ఐ పెయింటింగ్ చూడండి ఎంత నీట్గా బ్రహ్మాండంగా రావడం జరిగింది. ఇంకా దీనిపైన ఏంటంటే గ్లాస్ పెయింటింగ్ కూడా వస్తుంది. ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు మన మల్లారి గణేష్ కాన్సెప్ట్లో అయితే ఉండడం జరిగింది గణేశుడు. చూపిస్తానా మీకైతే. ఇక ఫాస్ట్గా కూడా కలరింగ్ వర్క్ కూడా స్టార్ట్ కావడం జరిగింది. చూసింది కదా ఫినిషింగ్ వర్క్ కూడా చాలా ఎక్సలెంట్. అండ్ బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్టయితే మొత్తం మన అడ్డబొట్టు అయితే ఉండడం జరిగింది. అండ్ శివుని 3వ కన్ను ఉంటాయి కదా, అది కూడా ఉండడం జరిగింది చూడండి. లైన్లో వచ్చేసి మొత్తం మల్లారి గణేష్ అయితే ఉన్నాయి. చూద్దాం ఇంకా ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటి అని మీకు చూపిస్తాను. నేను చెప్పాను కదా ఐస్లలో మాత్రం మంచి కలరింగ్ వర్క్. ఇక బ్యాక్గ్రౌండ్ పెట్టినాక మాత్రం ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్టయితే మొత్తం త్రిశూలాలు అయితే రావడం జరిగింది. ఆ త్రిశూలాలతో పాటు డంబ్రుకాలు చూసుకోవచ్చు. అండ్ అలానే సిట్టింగ్ పొజిషన్లో మాత్రం గణేశుడు అయితే ఉండడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు స్నేక్. చూద్దాం ఇంకా ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటి అని. ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే సిట్టింగ్ పొజిషన్లో ఇక చూడండి సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది మహారాజా స్టైల్లో. అండ్ బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్టయితే మొత్తం ఫ్లవర్స్ బ్యాక్గ్రౌండ్ చూసింది కదా. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు గణేశుని చూసుకున్నట్టయితే ఒక 4 హ్యాండ్స్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే బ్యాక్గ్రౌండ్లో పైన గణేశుని పైన మాత్రం కృష్ణుడు అయితే ఉండడం జరిగింది చూడండి. చూసింది కదా పెయింటింగ్ వర్క్ కూడా చాలా నీట్గా, ఫినిషింగ్ వర్క్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నది. చూసుకున్నట్టయితే సిట్టింగ్ పొజిషన్లో అయితే కూర్చొని అయితే ఉండడం జరిగింది. బ్యాక్గ్రౌండ్లో మంచి డిజైనింగ్ వర్క్. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే లయన్ అయితే సిట్టింగ్ లయన్ అయితే ఉండడం జరిగింది రైట్ సైడ్న లెఫ్ట్ సైడ్న. అండ్ బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్టయితే మంచి డిజైనింగ్ వర్క్ చూసుకోవచ్చు. మొత్తం కలరింగ్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఐ పెయింటింగ్ కూడా స్టార్ట్ కావడం జరిగింది చూడండి. చూసింది కదా మంచి డిజైనింగ్ వర్క్. చాలా దగ్గర నుంచి అయితే చూపిస్తాను. ఐ పెయింటింగ్ మాత్రం చాలా నీట్గా మాత్రం రావడం జరిగింది. అండ్ బ్యాక్గ్రౌండ్లో కిరీటం కాడ చూసుకున్నట్టయితే శేషనాగ్ అయితే ఉండడం జరిగింది. అక్కడ చూడండి మహాదేవుడు అయితే ఉండడం జరిగింది.
పెయింటింగ్ వర్క్ కూడా ఇంకా ఏంటంటే ఇంకా గ్లాస్ పెయింటింగ్ అయితే వస్తుందంట. ఇంకా తొండం పైన డిజైనింగ్ కూడా చూసుకోవచ్చు. అండ్ షేడింగ్ వర్క్ కూడా చూడండి ఎంత బాగుందో. చూసింది కదా ఇక్కడ ఇంకా ఆ లైన్ కూడా చూసుకోవచ్చు. చూసింది కదా అయితే కొంచెం రిస్కీ అయినా మీకైతే చాలా క్లియర్గా చూపెట్టాలని చూపిస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చాలా మంచిగా డిజైనింగ్ అయితే రావడం జరిగింది చూడండి. దీంట్లో ఏంటంటే యూనిక్ మోడల్స్, ఇంట్లో డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ అయితే ఉండడం జరిగింది. ప్రతి ఒక్క బ్యాక్గ్రౌండ్కి ఏంటంటే త్రిశూలాలు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మహాదేవుడు అలా చూసుకోవచ్చు కొంచెం డిఫరెంట్ అయిన బ్యాక్గ్రౌండ్. అండ్ ఇంకొక కూడా డిఫరెంట్గా ఉన్నది బ్యాక్గ్రౌండ్. అది చూసుకుంది కదా వర్క్ అయితే మాత్రం చాలా నీట్గా చాలా బ్రహ్మాండంగా అయితే రావడం జరిగింది. అండ్ మెయిన్గా ఫేస్లో ఐస్ పెయింటింగ్ చాలా నీట్గా ఉంది. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే సిట్టింగ్ పొజిషన్లో 6 హ్యాండ్స్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ చూడండి ఇక్కడ మెడలో ఇక్కడ కృష్ణుని పెట్టి నీళ్ళు చాలా స్పెషల్గా. నేనైతే ఫస్ట్ టైం చూస్తానా ఈ మోడల్ విగ్రహాన్ని. మేబీ నాకు తెలిసి ఇది గ్లోబ్ అనుకుంటున్నా. చూసింది కదా ఆల్రెడీ కలరింగ్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది ఫాస్ట్గా. మీరు కూడా ఫాస్ట్గా బుకింగ్ కూడా చేసేసుకోండి. ఎందుకంటే వీళ్ళు ఎంత ఫాస్ట్గా అయితే వర్క్ చేస్తున్నారో అంత ఫాస్ట్గా అయితే మాత్రం విగ్రహాలు అయితే బుకింగ్ అయితే కావడం జరుగుతుంది. చూసింది కదా మల్లారి కానీ స్టాండింగ్ పొజిషన్లో అండ్ ఒక చేతిలో స్నేక్ ఒక చేతిలో డమ్రుకం ఇట్లయితే ఉండడం జరిగింది. ఎందుకంటే చాలా భారీ విగ్రహాలు ఉన్నాయి ఇవన్నీ ఇక్కడ, కాబట్టి కొంచెం కష్టమవుతుంది. ఓకేనా. ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే స్టాండింగ్ పొజిషన్లోనైతే ఉండడం జరిగింది చూడండి. చెప్పాను కదా మీకైతే అక్కడ జాయింటింగ్ వర్క్ అయితే అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే స్టాండింగ్ పొజిషన్లో ఆ ఎలిఫెంట్ గణేష్ కూడా చూసాము. ఇక్కడ గ్లోబ్ పైన గణేష్ కూడా చూసాము. అసలు ఏంటంటే ఇంత బ్రహ్మాండంగా ఉన్నాయంటే నాకు విగ్రహాలు చూస్తా అంటే చూడబుద్ధి అవుతుంది. ఓకేనా. ఇక్కడ చూసింది కదా లైన్లో చూసుకున్నట్టయితే సిట్టింగ్ పొజిషన్లో ఉండడం జరిగింది గణేష్లు. ఇంకో మోడల్ విగ్రహం ఇక చూడండి. నేను ఎగ్జాక్ట్లీ హైట్ ఎందుకు చెప్తలేనంటే ఇక చూడండి విగ్రహం పెట్టినాక బ్యాక్గ్రౌండ్ తర్వాత ఇంకా బ్యాక్గ్రౌండ్ పెడతారు కదా ఆ విధంగా హైట్ అయితే అవుతుంది. ఇప్పుడు నేను చూసినట్టయితే మాత్రం ఈ సింహాసనం దగ్గర కూడా లేను హైట్ నాది. వినాయకుని హైట్ చూసుకుంటే అంత భారీగా ఉంది. దానికోసమే నేను ఎగ్జాక్ట్లీ హైట్ అయితే చెప్పలేను. అటు చూసుకున్నట్టయితే విష్ణు అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే హనుమాన్ చూసుకోవచ్చు. మొత్తం బ్యాక్గ్రౌండ్ అయితే మాత్రం చాలా బాగున్నది చూసింది కదా. అండ్ ఈ లైన్లో కూడా అయితే మాత్రం చాలా బాగుంది విగ్రహం మాత్రం. చూడండి హైట్ చెప్పాను కదా. ఈ లైన్లో మొత్తం భారీ వినాయకులు అయితే ఉండడం జరిగింది. చూసింది కదా ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఎస్ఎస్వి కళా ఆర్ట్స్లో కూడా మాత్రం కలరింగ్ వర్క్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. ఓకేనా. అండ్ అలానే నా వీడియో మొత్తం చూసినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ నా ఛానల్ కొత్త చూసిన అయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్క మాత్రం బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి. అలాంటే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఓకేనా. మరి కలుస్తాం మరి కొత్త వీడియోతో వీడియోస్తోని ముందుకు.